గత 2 రోజులుగా వాతావరణం పూర్తిగా మారి జల్లులనేవి మనకు కొనసాగుతున్నాయి. అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మనం జిల్లాలో మనకు ఈరోజు ఉదయం సమయానికి 46 మిల్లీమీటర్లు 26 మిల్లీమీటర్లుగా వర్షపాతం నమోదైంది. ఉదయం సమయానికి అలాగే పల్నాడు జిల్లాలో కూడా 22 మిల్లీమీటర్ల వర్షపాతం, ఎన్టీఆర్ జిల్లాలో కూడా 22 మిల్లీమీటర్ల వర్షపాతం, అనకాపల్లి జిల్లాలో కూడా 18 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం తెల్లవారుజామున సంబంధించి కూడా జల్లులు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు పరిసర ప్రాంతాలతో పాటు ఈ కోనసీమ అలాగే విశాఖ, విజయనగరం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం సమయం వరకు కూడా ఇట్లానే కొనసాగుతాయి. సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు అత్యధికంగా ఉష్ణోగ్రత 32 డిగ్రీలు ఉండే అవకాశం, రేపు 35 డిగ్రీలు ఉష్ణోగ్రత అత్యధికంగా పగటిపూట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం, ఆ తర్వాత 27వ తారీఖున 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, మనకు ఈరోజు వర్షాలు ఉండే అవకాశం, రేపు కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం, 27వ తారీఖున వర్షాలు అక్కడక్కడ మాత్రమే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు అసలు ఏ జిల్లాలో ఉంటే అవసరం చూసినట్లయితే తెలంగాణలో ఆసిఫాబాద్ జిల్లా కానీ, అలాగే ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లాలో కూడా వర్షాలు అనేవి కొనసాగడం జరుగుతుంది. ఈరోజు తెల్లవారు సమయంలో వికారాబాద్ జిల్లాలో కూడా వర్షాలు అనేవి కొనసాగడం జరిగింది. జల్లులు అనేవి వికారాబాద్ అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిన్న కూడా వర్షాలు పడటం జరిగింది. కానీ ఈరోజు అట్లా కాకుండా ఆదిలాబాద్ జిల్లా అలాగే నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లాతో పాటు ఖమ్మం జిల్లా, అలాగే కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లా, అలాగే కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరితో పాటు అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఈరోజు వర్షాలు కొనసాగేందుకు ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు రాత్రి సమయంలో వర్షాలు పడే అవకాశం, అంటే మనకు సాయంత్రం సమయంలో అక్కడక్కడ ఉండడం, రాత్రి అర్ధరాత్రి సమయానికి వర్షాలు ఉండే అవకాశం, తెల్లవారుజాము సమయంలో కూడా జల్లులు కొనసాగే అవకాశాలు అయితే మనకు ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది. మనం వర్షపాతం నిన్న అతి భారీ వర్షాలు అయితే ఎక్కడ లేవు, చాలా తక్కువ పార్వతీపురం మన జిల్లాలో. కానీ తెలంగాణలో కూడా మనకు అక్కడక్కడ వర్షాలు పడడం జరిగింది. ప్రస్తుతం మనకు కొనసాగుతున్న అల్పపీడనం ఒడిశా పరిసర ప్రాంతాలకు వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అలాగే బంగ్లాదేశ్ వైపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం, అలాగే ఛత్తీస్గఢ్ వైపు వర్షాలు కొనసాగే అవకాశం, మహారాష్ట్రలో వర్షాలు కొనసాగే అవకాశాలు అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తున్న అల్పపీడనం ప్రభావం ఉండే అవకాశం ఉంది. కానీ మనకు ఋతుపవనాలు ప్రభావం వల్ల వర్షాలు మనకు కొనసాగుతున్నాయి. మనకి ఈ వర్షాలని మరొక 3 రోజులు, అంటే ఈ 25, 26, 27 తారీఖు వరకు కూడా వర్షాలు కొనసాగే అవకాశం, క్రమేణా తగ్గుముఖం పట్టే అవకాశం 26 తారీఖు 26, 27 అంటే రేపు ఎల్లుండిలో మనకు వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత వర్షాలు ఉండే అవకాశం అయితే లేదు. ఆ తర్వాత చెన్నై పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. నెల్లూరు పరిసర ప్రాంతాలకు, ప్రకాశం జిల్లా పశ్చిమ ఉండే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. దాని గురించి అప్డేట్ మరొక వీడియోలో అప్డేట్ అందిస్తాను. ప్రస్తుతం అయితే మనకు కొనసాగుతున్న వర్షాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే ఈరోజు అవకాశం ఉంది. రేపు ఇంకా తక్కువ చోట్ల వర్షాలు పడే అవకాశం, ఆ తర్వాత 27వ తారీఖున ఇంకా కాస్త తక్కువ చోట్ల మాత్రమే వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు నుంచి మనకు వాతావరణం కాస్త అక్కడక్కడ పొడి వాతావరణం ఉండే అవకాశం, అంటే రాయలసీమ జిల్లా అనంతపురం తీసుకున్న, అనంతపురం తీసుకున్న, చిత్తూరు తీసుకున్న, సత్యసాయి జిల్లా తీసుకున్న అక్కడ ఎండ ఉండే అవకాశం అయితే రేపటి నుంచి కనిపిస్తుంది. కర్నూలు, నంద్యాలలో కూడా అక్కడక్కడ ఈ 2 రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశం అయితే మనకు ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు రెయిన్ఫాల్ డేటాతో పాటు టెంపరేచర్ వివరాలు కూడా ఎప్పటికప్పుడు అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మనకు ఈ వర్షాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి అనేది, అలాగే ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు నిన్న మనకు విజయం నుంచి కూడా నూజివీడు పరిసర ప్రాంతాల మధ్యలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడటం నిన్న రాత్రి సమయంలో, అంటే సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ ఉండటం జరిగింది. అలాగే వర్షాలు కూడా ఎక్కడెక్కడ ఉండబోతుందో వివరంగా అందిస్తాను.